తండ్రి నీకే స్తోత్రాలు. మనుషుల ముందు నటిస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. మాలో మారని బ్రతుకు, పాపం విడిచిపెట్టని బ్రతుకు, దుర్మార్గులు గాను, నీచులు గాను, అబద్ధికులు గాను, దొంగలు గాను, వ్యభిచారులు గాను, నిందలు మోపేవారు గాను, అవమానపరిచేవారు గాను మేము బ్రతుకుతుండగా కుటుంబంలో సమాధానం ఎందుకుంటున్నాయి? మా బిడ్డల్లో సమాధానం లేదు, మాలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, రక్త సంబంధుల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేదు. మేమే పాపులమై ఉండగా, మేమే దుర్మార్గులమై ఉండగా, మేమే అపవిత్రులు అయి ఉండగా అయ్యా నీకే స్తోత్రాలు నాయన. మాలో ఎలా సమాధానం కలిగింది నాయన. మమ్మల్ని అందరినీ హృదయాలు మీరు పరిశీలన చేసుకునే వారికి, మా పాపములు బట్టి ప్రార్థించే వారికి, మా పాపములు బట్టి మీ కన్నీరు గార్చే వారికి వచ్చింది. దేని వల్ల నష్టం జరుగుతున్నదో, దేని వల్ల నష్టపోతున్నామో, దేని వల్ల శిక్ష కలుగుతున్నదో, దేని వల్ల రోగం కలుగుతున్నదో, దేని వల్ల మేము నష్టపోతున్నామో, దేని వల్ల మా బిడ్డలు మాట్లాడలేదో గ్రహింపు మాకు దయచి, మేము నీ మాట వినలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం, మా పాపం ఒప్పుకోలేకపోతున్నాం, కన్నీటితో నీ పాదాలు కడగలేకపోతున్నాం. కనుక సమాధానం లేదు. ఒప్పుదల ప్రార్థన మాకు దయచేయండి, పక్షతాప ప్రార్థన మాకు దయచేయండి. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. ఆ కుష్ఠుడు గర్వపడ్డాడు కనుక, అహంకారి కనుక, దుర్మార్గుడు కనుక, అయ్యా పాపాత్ముడు కనుక అయ్యా తనకు కుష్ఠ రోగం కలిగింది. కానీ కుష్ఠ రోగం పోయింది, కానీ సమాధానం కలగలేదని దాసునితో మాట్లాడారు, దాసుని ద్వారా మాట్లాడారు. అవునయ్యా, మాకు రోగం కలుగుతుందంటే అది మా పాపమే, మాకు శాపం వస్తుందంటే అది మా అహంకారమే, మాలో నష్టం కలుగుతుందంటే మా దుర్మార్గతే, దాన్ని విడిచిపెట్టే వారికి మమ్మల్ని ఉంచమని స్తోత్రం. వాక్యానుసారమైన బ్రతుకు మాకు దయచేయండి, వాక్యానుసారమైన నడతను మాకు దయచేయండి. నీ వాక్యం వింటున్నామయ్యా, నీ మాటలు వింటున్నామయ్యా, ప్రసంగాలు వింటున్నామయ్యా. ఎంతో మంది దైవజనులు మా మధ్యలో బోధిస్తున్నారు అయ్యా, నీకే స్తోత్రాలు. వివరిస్తున్నారు, జ్ఞానంగా బోధిస్తున్నారు, ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నారు. అనేక విధములుగా దైవజనుల ద్వారా మాట్లాడుతున్నావు, కానీ మా పాపముని విడిచిపెట్టలేకపోతున్నావు. పాపాన్ని ధరించుకొని ఉంటున్నావు, పాపాన్ని ధరించుకొని ఉంటున్నావు. పాపం విడిచిపెట్టిన వారిగా ఉంటున్నావు. చూపు మారట్లేదు, బ్రతుకు మారట్లేదు, నడత మారట్లేదు, బుద్ధి మారట్లేదు, గుణం మారట్లేదు, తలంపులు మారట్లేదు. అయినను ప్రభా నీకే మాట్లాడేవయ్యా. ఎవరు ఏమి పొందుకున్నారో అని మాట్లాడారు, విభజించి మాట్లాడేవా, చాటగా మాట్లాడేవయ్యా. కుష్ఠుడు గర్వపడ్డాడు కనుక కుష్టి పొందుకున్నాడు, కానీ కుష్ఠుడు పోగొట్టుకున్నాడు, కానీ సమాధానం పొందుకోలేకపోయాడు. పాపాత్మురాలే స్త్రీ ప్రభా తన పాపములు ఒప్పుకుంది. లోపల ఉన్నవారి కంటే పాపాత్మురాలయ్యని తన కన్నీరు విడిచి ప్రార్థించిందయ్యా. మాలో కూడా పక్షతాపం దయచేయండి, మాలో కూడా పక్షతాపం దయచేయండి, మాలో కూడా రోదన దయచేయండి. మా పాపమును గుర్తెరిగే వారికి ఉంచండి, మా పాపమును బట్టి ప్రార్థించే వారికి ఉంచండి, మా పాపం విడిచిపెట్టే వారికి ఉంచండి. మా పాపం మా పిల్లల మీద రాకముందే, అది శాపంగా మారకముందే, మా కుటుంబాన్ని పాడు చేయకముందే, మా కుటుంబాన్ని నష్టపరచుకోముందే, మా ప్రాణములు తీయకముందే, మా పిల్లల ప్రాణం తీయకముందే, ప్రాణములు తీయకముందే మా పాపములు మాతోనే తీసివేయండి, మా దోషములు మాతోనే తీసివేయండి. తండ్రి ఒప్పుదల దయచేయండి, కన్నీరుని దయచేయండి, రోదన దయచేయండి, వ్యాధులు దయచేయండి. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. 3 దినముల మరణించబోతున్నాను ఇజ్కియాను ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు. నువ్వు మరణించబోతున్నావని వార్త వినంగానే గోడ తట్టు దిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడయ్యా, గోడ తట్టు దిగి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తాడయ్యా, ప్రార్థన చేశాడయ్యా. గుండె బాదుకొని ప్రార్థించాడయ్యా, తల బాదుకొని ప్రార్థించాడయ్యా, గోడ తట్టు దిగి ప్రార్థించాడయ్యా. అయ్యా నీ సన్నిధిలో నడుచుకున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా బ్రతికాను ప్రభా. నీకు వ్యతిరేకంగా పనులు చేశానేమో, నీకు వ్యతిరేకంగా జీవించానేమో, నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానయ్యా. దాన్ని బట్టి రోగం కలిగిందయ్యా. నేను మరణించబోతున్నానయ్యా, నా మరణమును తప్పించమని మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయగా
15 సంవత్సరాలు అవసరం ఇచ్చావా? 15 సంవత్సరాలు అవసరం ఇచ్చావయ్యా. హిజ్కియా వలె ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచండి. హిజ్కియా వలె ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచండి. కన్నీరు విడవగలిగిన వారిగా ఉంచండి నాయన. రోదన చేయగలిగిన వారిగా ఉంచండి నాయన. ఎవరో ప్రార్థన చేస్తే కాదు, మాలో పక్షాతాపం దయచేయండి. ఎవరో ప్రార్థన చేస్తే కాదు నాయన, మాలో పక్షాతాపం దయచేయండి నాయన. పాపమును బట్టి కన్నీరు విడిచేవారుగా, పాపమును బట్టి రోదన చేసేవారుగా, పాపమును బట్టి ఒప్పుకునేవారు, పాపాలు ఒప్పుకునేవారుగా, దోషాలు ఒప్పుకునేవారుగా నాయన మా బ్రతుకుల మీద మార్చండి నాయన. అట్టి పక్షాతాపం మాకు దయచేయండి నాయన. అట్టి క్షమాపణ మాకు దయచేయండి నాయన. మా పాపమును బట్టి కన్నీరు విడవగలిగిన వారు మమ్మల్ని ఉంచమని. స్తోత్రాలు నటిస్తున్నావయ్యా, నటిస్తున్నావయ్యా. నీకే క్షమించండి, నటించు బ్రతుకుతున్నావయ్యా. విడిచిపెట్టడం లేదయ్యా. పాపం చేస్తూ బ్రతుకుతున్నావయ్యా. సూపు మారట్లా, వ్యభిచార సూపు మారట్లా, వ్యభిచార బ్రతుకు మారట్లా. దాని వల్ల శాపం రాకుండా చేయండి. ఆ శాపం మాలో రాకుండా చేయండి. మా కుటుంబం మీద రాకుండా చేయండి. మా పిల్లల మీద రాకుండా చేయండి. భర్త మీద రాకుండా చేయండి. భార్య మీద రాకుండా చేయండి. మా కుటుంబస్తుల మీద రాకుండా చేయండి. మేము నష్టపోకుండా చేయండి. ఒప్పుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాయన. గర్వం విడిచిపెట్టే వారిగా ఉంచండి. గర్వం లేని వారిగా ఉంచండి నాయన. అహంకారం లేని వారిగా ఉంచండి. ప్రమాణత లేని వారిగా ఉంచమని. స్తోత్రాలు మమ్మల్ని దర్శించావయ్యా. మాకు నాలో నేను హెచ్చరించావయ్యా. అయ్యా సమరస్తి మాట్లాడుతుందయ్యా. నాలో నాలో నేను చెప్పిన వాడు నేను చూశాను. తన గ్రామం తీసుకొచ్చి మనం రక్షించుకొని గ్రామం అంతా రక్షించుకుందయ్యా. సమర స్త్రీ వలె ప్రభువా, అయ్యా మా కుటుంబాన్ని రక్షించుకునే వారిగా మమ్మల్ని ఉంచండి. మా కుటుంబాన్ని రక్షించుకునే వారిగా ఉంచండి. మా బిడ్డలను రక్షించుకునే వారిగా ఉంచండి. భర్తను భార్యను రక్షించుకునే వారిగా ఉంచమని ప్రభువా. స్తోత్రములు కలిసినట్లుగా అనుకుంటున్నావు. పాపమే అనుకోలేకపోతున్నావు. స్తోత్రాలు దయగలిగిన వారిని పాదాలకు ప్రార్థన చేసుకునే వారికి మమ్మల్ని అందరూ ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు నాయన. దేవాది దేవునికి స్తోత్రాలు. కుటుంబంలో కావాల్సిన మేలులను అవసరాలు ఎరిగి ఉన్నావయ్యా. అక్కర్లు ఎరిగి ఉన్నావయ్యా. దేవానికే స్తోత్రాలు. ఏది అవసరమైందో నీకు తెలుసు నాయన. ఏ అక్కర కలిగి ఉన్నారో నీకు తెలుసయ్యా. ఏది కొరకు ప్రార్థన పెట్టారో నీకు తెలుసయ్యా. ఏది అడుగుతున్నారో నీకు తెలుసు నాయన. ఏది కొరకు నీకు తెలుసు నాయన. అప్పుడు విడిపించు నాయన.